2027 నాటికి భూముల రీసర్వే పూర్తి. నిషిద్ధ జాబితాలోని భూములపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 2027 నాటికి భూముల రీసర్వే పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం 628 గ్రామాల్లో చేపట్టిన రీసర్వే ఈ నెలాఖరు నాటికి పూర్తవుతుంది. ప్రతి 4 నెలలకు 1200 గ్రామాల చొప్పున సర్వే చేపడతాం. వైకాపా పాలనలో హడావుడిగా 8688 గ్రామాల్లో రీసర్వే వల్ల అనేక సమస్యలు అయితే తలెత్తాయి. ఈ గ్రామాల్లో నిర్వహించిన సభల్లో 2.29 లక్షల ఫిర్యాదులు రాగా 2.70 లక్షల వరకు పరిష్కరించాం. మిగిలినవి త్వరలో పరిష్కరిస్తాం. రీసర్వే అయిన గ్రామాల్లో వైకాపా ప్రభుత్వం జారీ చేసిన జాయింట్ ఎల్పిఎంలను దరఖాస్తుదారులకు విడివిడిగా ఇచ్చేందుకు మ్యూటేషన్ ఫీజును ప్రభుత్వం తీసుకోవడం లేదు. నిషిద్ధ భూముల జాబితాలో చేరిన ప్రైవేటు భూములు, ఇతర శాఖల భూముల విషయంలో నిర్ణయానికి దేవాదాయ, ఆర్థిక, మైనారిటీ, అదేవిధంగా పురపాలక శాఖల మంత్రులతో త్వరలో మంత్రివర్గ ఉపసంఘం అయితే ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇక ఈనాం భూములకు సంబంధించి మోక్షం కల్పించాలని చెప్పేసి అన్నారన్నమాట. రీసర్వే అయిన 6688 గ్రామాల్లో భూముల విస్తీర్ణం తగ్గి ప్రజలు ఆందోళన చెందుతున్నారని సీనియర్ సభ్యుడు పి పుల్లారావు సభ దృష్టి తెచ్చారు. నిషిద్ధ జాబితాలో చేరిన ఈనాం భూములు 22A1C సమస్య పరిష్కారానికి 2019 ముందు తెచ్చిన ఆర్డినెన్స్ను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రీసర్వే ద్వారా భూముల విస్తీర్ణం, ఖరారు డాక్యుమెంట్లు, వాటి లింకు డాక్యుమెంట్లు వివరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని మరో సభ్యుడైతే రాజగోపాల్ అయితే ప్రభుత్వాన్ని కోరారు. మాజీ సైనిక ఉద్యోగులు, స్వతంత్ర సమరయోధుల వారసులు ప్రభుత్వం నుంచి పొందిన భూములను అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారని కె రవికుమార్ అయితే పేర్కొన్నారన్నమాట. సో అందువల్ల ఇవన్నింటిలో కూడా పరిష్కారం అయితే రాబోతుందని చెప్పేసి అన్నారు. సో ఏదైనా భూములకు సంబంధించి సమస్యలకు సంబంధించి ఒక మంత్రివర్గ ఉపసంఘం అయితే వేయబోతున్నారన్నమాట ఏపీలోని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.